టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ప్రతిరోజు కూడా ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏవైతే విమర్శలు చేస్తూ ఉన్నారో ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో, వాటి అమలు విషయంలో కావచ్చు, తర్వాత అవినీతి విషయంలో కావచ్చు, మంత్రుల అవినీతి, వాళ్ళ దోపిడీ, వీటిపై మీరు ఏదైతే ప్రతిరోజు ఎండగడుతూ ఉన్నారో అదే విషయం పైన ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ రకంగా బహిరంగంగా విమర్శించడం అనేది ఎలా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? అండ్ ఇది ప్రజల్లో ఎలాంటి సిగ్నల్స్ తీసుకువెళ్తుందంటారు? వాళ్ళ భయం ఏంటంటే మేడం, అంటే ఇప్పుడు దాదాపు మా 10 మంది ఎమ్మెల్యేలు కూడా పోయిన వాళ్ళు మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్పుడు ఎంత మెచ్చుకున్నారో ఇప్పుడు అంత తిట్టుకుంటూ వస్తున్నారు. నిన్న మొన్న నుంచి చూస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నర్సగౌడ్ గారు అన్నట్టుగా 100% వారికి పదవి ఇస్తా అన్నారు కానీ ఇస్తలేరు. అయితే మళ్ళీ నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల దాకా రాదు ఇది. అయితే ఇప్పుడే కావాలి, అది ముఖ్యమంత్రి అనేది కళ, గవర్నర్ అనేది ఇంకా కళ, కానీ కనీసానికి మంత్రి అన్న ఇస్తా అన్నది ఇస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు పోయి కొత్తగా నేను ఎక్కడ తెచ్చుకోని ఏం కదా అనే భావనలనే ఆయన కొంచెం మాట్లాడుతున్నాడు తప్ప వీళ్ళకి 20 సంవత్సరాల దాకా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తెలంగాణ రాదు అనేది అందరూ తెలిసిపోయింది. ముఖ్యంగా ఆశపడిపోయిన 10 మంది వాళ్ళకి ఏదో మొత్తం ఇట్లా మాయ చేసి తీసుకపోతే పోచారావు వంటి వాళ్ళు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను మాయమాటలు చెప్పి తీసుకుపోయాడు, నాకు అన్నం పెట్టింది కేసీఆర్. అంటే ఇవన్నీ కూడా అర్థాలు ఏంటంటే అయిపోతుంది, కాంగ్రెస్ పని అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ దాదాపుగా అంటే ఆయన సర్వీస్ లో మళ్ళీ రాదు, ఇక ఆయన చూడలేడు కావచ్చు అనుకునేటువంటి భావనల నాకు కనీసానికి మంత్రి ఇస్తాను పట్టుకొచ్చేలు, నాకు ఇస్తలేరు, నాకు కనీసానికి ఇదాన్ని ఇవ్వాలనే తాపత్రయంతో తను మాట్లాడుతున్నానైతే మేము అనుకుంటున్నాం. ఇంకా పోతే రేవంత్ రెడ్డి చేసేటువంటి పరిపాలన లోపల మొత్తం ప్రజలందరికీ తెలిసింది ఇదంతా బట్టి జూడు మాటల ఏ మాత్రం నిజాయితీ నిజంగా లేదు. ఎందుకు లేదంటే ఉన్నటువంటి స్కీమ్లను కూడా, అంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్కీమ్లను కూడా అమలు పరచలేడు. వారు చేసిన పనులన్నీ కూడా పెడచెవిన పెడతా ఉన్నాడు. తర్వాత 2 పిల్లర్లు కుంగితే మొత్తం నీళ్లు వద్దు, భద్రాచలం కొట్టుకుపోతాను, ఇవన్నీ కూడా మాయమడలు. అంటే ఎలక్షన్ల ముందు ఏదైతే మబ్బి పెట్టి గెలిచిండో ఆ తర్వాత కూడా ఇట్లా చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా సీనియర్లు, వీళ్ళందరూ కూడా వీళ్ళకి చాలా అనుభవం ఉంది కాంగ్రెస్ లో. నిజంగా కూడా పెద్దలు చెప్పినట్టుగా వీరు ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి వారు నేను వచ్చినాక శ్రీనివాస్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ సొంత పార్టీ వేరు కుంపట్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, అంటే వాళ్ళ విమర్శల గురించి. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అవినీతికి పాల్పడింది అనేది మీ పార్టీ సొంత కుటుంబ సభ్యులే, సీఎం సొంత కూతురే బయటకు వచ్చి చేసినటువంటి ప్రచారం కూడా చూసాం కదా. ఇంతకుముందుకు వారు చెప్పినట్టుగానే వారి సొంత అభిప్రాయం అది, కానీ ఎక్కడన్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటన్నా తప్పు చేసినటువంటి సందర్భం లేదు. తర్వాత ఎన్నో స్కామ్లు అన్నారు, స్కీమ్లు అన్నారు, ఇవన్నీ కూడా కేవలం వారు మాట్లాడిన మాట లోపటనే వాళ్ళకి అర్థమైపోతుంది ఇదంతా పట్టిదే అని. కానీ కేవలం అంటే ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ తిట్టుడే వాళ్ళ పనిగా పెట్టుకొని చేసేది తప్ప ఇప్పటి వరకు ఒకటంటే ఒకటి కూడా వాళ్ళు ఏ అవినీతి ఆరోపణలు చేస్తారో తప్ప నిరూపించలేదు, అట్లాంటి జరగలేదు. కేసీఆర్ గారు 100% ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష తానే. ఎందుకంటే ప్రతి సగటున ఉండేటువంటి చిన్న సామాజిక పెద్దవాళ్ళ దగ్గర దాకా కూడా అందరినీ కూడా వాళ్ళకు ఏం కావాలో సమకూర్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. రానున్న కాలంలో కూడా ప్రజలందరూ కూడా 100% వారిని ఆశీర్వదిస్తారు. వారు 100% ఒక 4-5 టర్ములు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి మేము అనుకుంటారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ బీజేపీ పనితనాలు తెలిసినాయి. వీళ్ళను మొన్న కూడా వారికి 8 సీట్లు వీరికి 8 సీట్లు ఇస్తే పార్లమెంట్ లో కనీసానికి తెలంగాణ వాయిస్ కూడా లేదు. కాబట్టి మేము తప్పు చేసినాము, మేము గవర్నమెంట్ రాకుండా మేము కేసీఆర్ ను నమ్మకుండా చేసుకొని పొరపాటు చేసిన అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఒకటి వచ్చింది. కాబట్టి రానున్న కాలంలో ప్రతిదీ కూడా కాంగ్రెస్ కు అవమానాలే జరుగుతాయి, బీజేపీకి అవమానాలు జరుగుతాయి. 100% కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతారని చెప్పి నేను అంటున్నాను. అయితే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కొన్ని ఆరోపణల్లో ఏంటంటే ఆంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణలో లక్షల కోట్లు దోచుకుంటున్నారు అని చెప్పారు. తర్వాత ఆంధ్ర పార్టీ కనుసన్నల్లోనే ఇక్కడ తెలంగాణ సంబంధించినటువంటి ప్రభుత్వం నడుస్తోంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో దీనిపైన 100% కరెక్ట్ అది. ఎందుకంటే చూడండి, రామారావు బొమ్మ తీసుకొచ్చి, అంటే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి రామారావు గారి బొమ్మ తీసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టడం ఏందండి? ప్రధానమంత్రిని తీసుకొచ్చి అక్కడున్న చంద్రబాబు నాయుడును ఇక్కడ పరామర్శించి వాళ్ళ పలకరించడం ఏందండి? అంటే ఇవన్నీ ఏంటంటే కావాలని వీళ్ళందరూ కలిసి ఒక గూడు పుటాన్ని చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పాలన కింద, అంటే వారి మోచేతి కింద నీళ్లు తాగేటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. రానున్న రోజుల్లో మనం ఎవరు కూడా నమ్మనటువంటి
పరిస్థితి ఏర్పడేది ఉన్నది. ఎందుకంటే ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ ఇక్కడ ముఖ్యమంత్రికి వచ్చాడు, రేపు ఎక్కడికైనా పోవచ్చు. ఇక్కడ చాలా మంది సీనియర్లు ఉన్నారు, చాలా మంది అనుభవాలు ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తీసుకొచ్చి పెట్టిళ్ళు అంటే వీళ్ళ దగ్గర జిమ్మికులు బాగున్నాయి, ఈయన అయితేనే కేసీఆర్ గారిని తట్టుకొని అబద్ధాలు బాగా ఆడినని పెట్టుకున్నారు. రేపు ఇంకా వేరే వాళ్ళు కూడా చూసుకుంటారు కదా. ఈయన కూడా ఆయనకు పదవి కావాలి, ఆయన పదవి కొరకు ఏదైనా చేస్తాడు, ఎక్కడికైనా పోతాడు. ఇది ముందు ముందు కూడా మనం చూస్తాం. ఎందుకంటే సో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇక్కడ లక్షల కోట్లు దోచుకుంటున్నారనేది వాస్తవం, అంతే అంటారు. వాస్తవం 100%. మరి బీఆర్ఎస్ 9.5 ఏళ్ల హయాంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకి మీరే కదా ప్రాజెక్టులు కట్టబెట్టింది, అప్పుడు దోచుకోవడం కదా. అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, తెలంగాణ కదా, ఆయనకే ఇచ్చిళ్ళు. ఇలా ఆయన పోయి మళ్ళా కాంగ్రెస్ లో చేరి మొత్తం అవినీతి జరిగిందంట, చేసింది ఆయన కదా, పనులు చేసింది ఆయన. మళ్ళీ అంటే ఇట్లా అంటే చెప్పుకుంటే మీరు కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మిషన్ భగీరథ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ మీరు ఎవరికి కట్టబెట్టింది మీ హయాంలో? ఇప్పుడు హయాంలో ఇలా కట్టబెట్టుడు అనేది అన్ని ఉండేవి మేడం. అట్లా అంటే మీ దగ్గరకు వస్తే మీకు ఒక న్యాయం. నేనేమంటున్నా అంటే మన అధికారాన్ని దుర్వినియోగం చేసుడు వేరు, అధికార పరంగా ఇవ్వడం వేరు. కాబట్టి అప్పుడు జరిగినటువంటి దాంట్లో వీళ్ళే ఉన్నారు, వీళ్ళే అంతా చేసిళ్ళు, వీళ్ళే అన్ని చేసుకున్నారు. ఇప్పుడు చేసుకున్న వాళ్ళంతా మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే అవినీతి అనేది వాళ్ళు కావాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి వారి బ్రదర్లకు మొత్తం టోటల్ పనులను ఇచ్చి భూములని దారిదత్తం చేసి చాలా తక్కువ రేటు కంపెనీలని ఆరోపణలు వస్తున్నాయి. అంటే ఏది ఏమైనా వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మొత్తము సర్వనాశనం చేయడానికే వచ్చిళ్ళు. కాబట్టి నేను మళ్ళీ కూడా ఏమంటున్నంటే ఈ రాష్ట్రానికి మళ్ళీ ఏదన్నా ఇంత మేలు జరిగింది ఈ 70 సంవత్సరాలు అంటే అది కేసీఆర్ గారు ఏమిటి జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలోచించిళ్ళు. చిన్న మనిషి నుంచి పెద్ద వాళ్ళ దాకా కేసీఆర్ పనితనాన్ని అప్పటి పనితనాన్ని మెచ్చుకుంటారు, 100% ఆశీర్వదిస్తారు. రైట్ కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. సో కృష్ణారెడ్డి గారు, తెలంగాణలో రాజకీయ